భూమిని ఎవరెవరు మోస్తున్నారు? ఆదిశేషుడు, అష్టదిగ్గజములు, ఆది కూర్మము, కుల పర్వతాలు. కుల పర్వతాలు అంటే మేరు పర్వతం, వింధ్య పర్వతం, పారియాత్ర పర్వతం. ఈ పర్వతాలను కుల పర్వతాలు అంటారు. ఈ పర్వతాలు భూమి మీద ఉంటే భూమి బ్యాలెన్స్గా ఉంటుందండోయ్. ఈ కొండలు పాడైతే భూమి నాశనం అవుతుంది. అందుకే ఇష్టం వచ్చినట్టు కొండలు ధ్వంసం చేయదు బాబు అంటే వినల్లా. ఈ మధ్యకాలంలో గుంటూరు నుంచి నరసరావుపేట పెడుతుంటే దారిలో ఎన్ని కొండలు ధ్వంసం చేసేస్తున్నారు. ఇవి ధ్వంసం చేస్తున్నారంటే కొద్ది రోజుల్లో మన మృత్యువుని మనమే తెచ్చుకుంటున్నాం, భూమిని నాశనం చేసుకుంటున్నాం. కొండలు ధ్వంసం అయితే, అడవులు ధ్వంసం అయితే వేడి పెరిగిపోతుంది, వర్షాలు తగ్గిపోతాయి, భూమికి భూకంపాలు వస్తాయి, క్రమక్రమంగా ఈ కొంపలన్నీ భూమిలోకి పోతాయి. ఆ స్థితి రాకుండా కొండల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనకున్నది. ఇష్టం వచ్చినట్టు పిండి చేసేయటం ఏంటండి? కొండలు అంటే ఏమిటి? భూమిని బ్యాలెన్స్ చేస్తున్నాయటవి. పడవలో ఒకవైపు బాగా బరువు ఉన్నవాడు ఒకవైపు బక్కవాడిని కూర్చోబెడితే ఆ బక్కవాడు ఉన్నవైపు కాకుండా పైకి లేచిపోయి బరువు ఉన్నవైపు సముద్రంలోకో లేక నదిలోకో ఒరిగిపోతాం. చూశారుగా మీరు ఎప్పుడైనా గంగానదిలో ప్రయాణం చేస్తున్నప్పుడు పడవలో ఏం చేస్తారు? నాటు పడవల్లో ఇటొకండి అంటే నేను చెప్పేది కొంచెం నాబోటి వాళ్ళు అయితే ఇటొకండి కూర్చోబెడతారు. కొంచెం మహానుభావులు ఉంటే అటువంటి వాడిని ఒకవైపు ఒకరిని కూర్చోబెడితే నాబోటి వాడిని ఒక 10 మందిని ఇటువైపు కూర్చోబెడితే అప్పుడు ఆ పడవ బ్యాలెన్స్ అవుతుంది. అలాగే ఈ భూమిని బ్యాలెన్స్ చేయడానికి కొండల్ని, అడవుల్ని, గుట్టల్ని, నదుల్ని పెట్టారు పరమాత్మ స్వరూపులు. అందువల్ల కొండలు నాశనం చేయ